చాలామందికి వస్తున్న క్వశ్చన్ ఏమంటే కొత్త ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ఉన్నాయి కదా, వాటి నుంచి మనకి ప్రశ్నలు అనేటివి వస్తున్నాయా లేదా ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి అనేది చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారనమాట. దానికి సమాధానం ఈ వీడియోలో చూద్దాము. అలానే మనకి మెరిట్ లిస్ట్లో ఉండటానికి సేఫ్ స్కోర్ ఎంత ఉంటే బెటర్ అనేది మీకు క్లియర్ కట్గా మాట్లాడదాం ఈ వీడియోలో. కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరికైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఫ్రీ కోర్సెస్ అనేవి కావాలనుకుంటారో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి ఎగ్జామ్స్ రాసేసారో వాళ్ళు మీరు ఎన్ని అటెంప్ట్ చేశారో అది కమెంట్ రూపంలో తెలపండి. ఎవరైతే ఇంకా రాయబోతున్నారో వాళ్ళది టార్గెట్ స్కోర్ అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. అది సరిపోతుందా లేదా సేఫ్ అటెంప్ట్స్కి అనేది క్లియర్ కట్గా మాట్లాడదాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం చూసినట్టయితే 3 ఆగస్ట్ సెకండ్ షిఫ్ట్లో మనకి ఎన్సీఆర్టీ బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అనేవి కనబడాయి అనమాట. లీవర్ని బేస్ చేసుకుని ఏ క్లాస్ అనేది మనకి క్వశ్చన్ అనేది అడిగారనమాట. ఆర్ఆర్బి ఏఎల్పి యొక్క ఆన్సర్కి అనేది రిలీజ్ అయింది. ఎవరన్నా చెక్ చేయకుంటే వెంటనే వెళ్ళి చెక్ చేయండి. అలానే మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ కింగ్డమ్లో మనకి ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అంటే మనకి కొత్త ఎన్సీఆర్టీ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి కానీ చాలా తక్కువ ప్యాటర్న్లో వస్తున్నాయి అన్నమాట. ఆర్ఆర్బి గ్రూప్ డి పేపర్ అనేది ప్రీవియస్గా ఎంత లెవెల్లో ఉందో ఇప్పుడు కూడా అంతే లెవెల్లోనే ఉంది. కాబట్టి మనకి కట్ ఆఫ్ కూడా మ్యాక్సిమం ఆ రేంజ్లోనే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చెక్ చేసినట్టయితే మనము ఆర్ఆర్బి ఎన్సీఆర్టీ నుంచి మనకి 2 to 3 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయన్నమాట. అది కూడా 1 to 2 క్వశ్చన్స్ అనేవి ఒక్కొక్క షిఫ్ట్లో పడుతున్నాయి అంతే. సో మనకి ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఓల్డ్ ఎన్సీఆర్టీ చదువుకున్నా కూడా సరిపోతుంది. ఆర్ఆర్బి గ్రూప్ డి సేఫ్ స్కోర్ వచ్చేసరికి మనకి ఎవరైతే 80+ అటెంప్ట్ చేసింటారో యాక్యురేట్గా వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. యూఆర్ కేటగిరీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అనమాట. అలానే మనకి ఓబీసీ కేటగిరీ కూడా మ్యాక్సిమం మనకి 79 to 80 మార్క్స్ అనేవి ఉండాలన్నమాట. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసరికి 75+ ఉండాలి. అలానే మనకి ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 70+ ఉండాలన్నమాట. ఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి 68 అబవ్ ఉంటే సరిపోతుంది అనమాట. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. జై హింద్, జై భారత్.